ఒక గ్రామంలో కాలభైరవుడు అనే పాము ఉండేది. అది తన దరిదాపుల్లోకి వచ్చిన జంతువులను, మనుషులను కాటు వేసేది. అందువల్ల ఆ గ్రామంలో ప్రజలందరికీ ఆ పాము అంటే చాలా భయం. ఒక మునీశ్వరుడు ఆ గ్రామంలోకి వస్తుంటే ఈ పాము ఎదురుబడింది. మునీశ్వరుడు భయపడకుండా ప్రజలందరినీ ఇంత భయభ్రాంతులు చేయడం ద్వారా ఏం సాధించావు? నెమ్మదితనము, జాలి, కరుణ, ధర్మబద్ధమైన జీవితమే పరమేశ్వరుని కృపకు దగ్గర దారి అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాము అలాగే జీవించసాగింది. కొన్నేళ్లు తర్వాత మళ్ళీ అటుగా వచ్చిన మునీశ్వరుడికి ఆ పాము నీరసంగా చిక్కిపోయి ఒంటి మీద చిన్న చిన్న దెబ్బలతో కనబడింది. మునీశ్వరుడు జాలితో ఏమిటి ఇలా అయ్యావు అని అడిగాడు. దానికి పాము ఇలా అంటుంది, మీరు చెప్పినట్టుగా నడుచుకోవడం వల్ల ప్రజలు ఇచ్చిన బహుమానం. నన్ను చూస్తేనే పారిపోయే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి ఆనందిస్తున్నారు అని చెప్పింది. దానికి మునీశ్వరుడు నవ్వి, ఎవరికీ అపకారం చెయ్యొద్దు అన్నాను గాని భగవంతుడు నీ రక్షణ కోసం ఇచ్చిన బుసను కొట్టద్దు అని నేను చెప్పానా అని అన్నాడు. మనలో మంచితనం ఉండటం వేరు. ఆ మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే బుస కొట్టడం అనగా కన్నులు ఎర్ర చేయడం లాంటివి చేస్తేనే కొంతమంది మన ఆధీనంలో ఉంటారు.